రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా రాష్ట్రం 26వ స్థానంలో నిలిచింది. 2021లో 36వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 26వ స్థానానికి చేరింది. 3, 6, 9వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు నాస్ వాళ్ళు. గతేడాది డిసెంబర్ 4న నాస్ పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,342 పాఠశాలల విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. లాంగ్వేజెస్, మ్యాథ్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టులపై ఇందులో ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజెస్, మ్యాథ్లో 3వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. ప్రైవేట్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కంటే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులే రాణించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపడడానికి విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు. గతంలో దీన్ని నేషనల్ అచీవ్మెంట్ సర్వేగా పిలిచేవారు. 2024లో రాష్ట్రీయ సర్వేక్షణ ఫరక్ పేరుతో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో 74,229 పాఠశాలల్లోని 3, 6, 9 తరగతులకు చెందిన 21,15,022 మంది విద్యార్థులకు ఈ సర్వేలో భాగంగా పలు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 3,342 స్కూళ్ల నుంచి 1,00,000 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. లాంగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. 3వ తరగతిలో 45, 6వ తరగతిలో 51, 9లో 60 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. న్యాస్ సర్వే 2021లో జాతీయ సగటు కన్నా మన విద్యార్థులు తక్కువ స్కోర్ నమోదు చేశారు. ఈసారి పరిస్థితి మెరుగైంది. 3 ఏళ్ల క్రితం చేపట్టిన సర్వేలో 3, 5, 8 తరగతుల విద్యార్థులకు సామర్థ్య పరీక్ష నిర్వహించారు. ఈసారి 3, 6, 9 తరగతులకు నిర్వహించారు. 3వ తరగతి లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ లో ఈసారి 10 పాయింట్ల వరకు పురోగతి ఉందని విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లు ఈసారి ప్రైవేట్ సంస్థలతో పోటీగా మెరుగైన ఫలితాలు కనబర్చాయని సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. 3వ తరగతిలో అత్యధిక సామర్థ్యం కనబర్చిన జిల్లాలుగా వనపర్తి 14, జనగాం 16వ స్థానంలో నిలిచాయి. 6వ తరగతిలో జనగాం 35వ స్థానంతో అత్యధిక సామర్థ్యం కలిగిన జిల్లాగా నిలిచింది. నాస్ సర్వేలో రాష్ట్ర విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ప్రభుత్వ టీచర్ల విజయం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. 2021లో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 26వ స్థానానికి రావడం మంచి పరిణామం అంటున్నారు. ఈ సర్వే ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ స్కూళ్లు ప్రతిభను కనబర్చాయన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. టీచర్లకు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా భిన్నంగా పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కానివ్వండి, ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఉపాధ్యాయుల పదోన్నతులు కానివ్వండి, మరి సక్రమంగా చేయడం, దాంతోపాటు ప్రతి పాఠశాలల్లో బోధనకు అవసరమయ్యే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడం, విద్యార్థులు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందు రావడం చాలా ఆనందం. గతంతో పోలిస్తే పాఠశాల విద్య బలోపేతం కావడం, ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో సర్కారీ బడులు బాగుపడుతున్నాయంటున్నారు విద్యావేత్తలు.